వచ్చే పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. స్వతంత్రం వచ్చి 76 ఏళ్ళు అయితే దేశంలో బీసీలకు పూర్తిగా రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యయుతమైన హక్కులు కల్పించలేదు. ఈ దేశంలో బీసీలను 2వ శ్రేణి పౌరులుగా చూస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం గుర్తించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీసీ వర్గం చెందినవాడు ఇప్పుడు బీసీలకు పూర్తి అధికారాలు పూర్తి హక్కులు కల్పించకపోతే భవిష్యత్తులో ఎవరు కూడా కల్పించరు. ఇది పచ్చి నిజం. ప్రభుత్వం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీల విషయంలో దిగి రావాలి. 76 ఏళ్ళు అనేక రాజకీయ పార్టీలు దేశాన్ని పాలించాయి. కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది, బీజేపీ పరిపాలించింది, జనతా పార్టీ పరిపాలించింది. కానీ బీసీల హక్కులకు కల్పించే విషయంలో కూడా మేమేం అడుగుతున్నాం? సమానత్వం అడుగుతున్నాం, సాంఘిక సమానత్వం అడుగుతున్నాం, ఆర్థిక అభివృద్ధి అడుగుతున్నాం, జీవనోపాధి కల్పించాలని అడుగుతున్నాం, ఆకలి లేని రాజ్యం కావాలని అడుగుతున్నాం. ఇవి తప్ప అని నేను ప్రశ్నిస్తున్నా. భారతదేశంలోని అన్ని కులాలు అన్ని వర్గాలు అన్నదమ్ములు లాంటి వారు. తమ్ముళ్ళ వాట అన్నల తింటున్నారు, అన్నల వాట అన్నల తింటున్నారు. తమ్ముళ్ళ వాట తమ్ముళ్ళకి ఇవ్వమని అడుగుతున్నాను నేను. బీసీల వాట బీసీలకు ఇవ్వాలి. ఇది ప్రజాస్వామ్యబద్ధమైన హక్కం. ప్రపంచంలోని అన్ని దేశాలకు కూడా సమానత్వం కోసం, వివక్షత లేనటువంటి, దోపిడీ లేనటువంటి సమాజం కోసం ప్రపంచంలోనే విప్లవాలు వచ్చినాయి. ఇక్కడ కూడా అలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈరోజు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి మెజార్టీ ప్రజలైన బీసీల హక్కుల విషయంలో ఆలోచించవలసిన తరుణం ఆసన్నమైంది. ప్రధానమంత్రి గారు వెంటనే బీసీలకు రాజ్యాధికారంలో వాటా ఇవ్వడానికి చట్టసభలో రిజర్వేషన్లు పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. కేంద్ర ప్రభుత్వంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదు, మంత్రిత్వ శాఖ పెట్టాలి. అదేవిధంగా బీసీలకు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంటు, గురుకులాలు, హాస్టళ్ళు లేవు దేశంలో ఎక్కడ కూడా. అన్ని రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో పెట్టే విధంగా ఈ గురుకులాలు పెట్టాలి, హాస్టళ్ళు పెట్టాలి, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాలి, స్కాలర్షిప్ స్కీమ్ పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. బీసీలు చదువుకోవడం తప్ప, చదువుకుంటేనే ప్రతి ఒక్కరు చదువుకుంటేనే భారతదేశం అగ్రదేశంగా అయితే చదువుకోవాలి. ప్రతి ఒక్క బీసీ చదువుకోవాలి. దేశంలో అభివృద్ధి చెందుతున్న ప్రపంచ దేశాలన్నీ భారతదేశం అగ్రదేశాల వైపు పరిగెత్తుతుందని భావిస్తున్నాం. ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా 48% ప్రజలు పేదరిక పంచుల్లో ఉన్నారు. పేదరికం నుంచి వాళ్ళు విముక్తి కావాలి. భారతదేశం అగ్రదేశం కావాలంటే భారతదేశంలోని 100% పబ్లిక్, ప్రత్యేకంగా బీసీలందరూ ఆకలి లేనటువంటి, పేదరికం లేనటువంటి సమాజంలో జీవించాలి. అందుకోసం భారత రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించడంతో పాటు విద్య, ఉద్యోగ, ఆర్థిక అన్ని రంగాల్లో ఈ కులాలను అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తప్పనిసరి ఈ నెలాఖరు లోపల చలో ఢిల్లీ పెడుతున్నాం. పెద్ద ఎత్తున జంతర్ మంతర్ వద్ద ధర్నాలు జరపాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. బీసీ సంఘాలు ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి సిద్ధపడాలి. సంఘాలు ఏర్పాటు చేయాలి, నాయకత్వం పెంచుకోవాలి, అందరికీ యువకులను ప్రోత్సహించాలి. యువకులు, బీసీ సంఘాలన్నీ కూడా ఎక్కడికక్కడ గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో మీరు అన్ని బీసీ సంఘాలు ఏర్పాటు చేసుకొని, కమిటీలు ఏర్పాటు చేసుకొని ఉద్యమ బాట పట్టాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల రియంబర్స్మెంట్ విషయంలో జాప్యం చేస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫీజుల బకాయిలు ఇవ్వమని చెప్తే కూడా ఆర్థిక శాఖ అధికారులు ఇవ్వడం లేదు. వాళ్ళందరూ కాంట్రాక్టర్లకు ఇస్తున్నారు, కానీ కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించడానికి 100 కోట్లు ఇస్తున్నారు, 1000 కోట్లు ఇస్తున్నారు. కానీ చదువుకున్న పిల్లల స్కాలర్షిప్లు, ఫీజులు, హాస్టల్ మెస్ బిల్లులు, హాస్టల్ రెంటు, కూరగాయల పైసలు, గుడ్ల పైసలు అవి ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. అందుకే ఈ నెల 10న రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు కాలేజీలు బహిష్కరించి ఎంఆర్ఓ ఆఫీసులు, ఆర్డీఓ ఆఫీసులు,
కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నాలు ముట్టడిలు చేయాలని మెమోరాండం ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పటికే మన వాళ్ళందరూ కూడా దాన్ని ఆ లెవెల్లో వర్కౌట్ చేశారు. ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం బీసీల హక్కుల విషయంలో పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. మేము ఏమి అడుగుతున్నాం? మేము మా అభివృద్ధిని అడుగుతున్నాం. మేము అభివృద్ధి చేస్తే భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు ప్రపంచ దేశాల్లో పెరిగిపోతాయి. అందుకే ఆకలి లేని, అసమానతలు లేని భారతదేశం కావాలని కోరుకుంటున్నాం. దీనికి అన్ని పార్టీలు ముందుకు రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. కేంద్రంలో 2 లక్షల కోట్ల బడ్జెట్ బీసీల అభివృద్ధికి కేటాయించాలి. ప్రైవేట్ రంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్ కలపాలి. అదేవిధంగా సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిల నియామకాల లోపల ఎస్సీ, ఎస్టీ, బీసీలకు జనాభా ప్రకారం కోటా కల్పించాలి. కేంద్రంలో ఖాళీ ఉన్న 16 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం లోపల ప్రతి బీసీకి రుణాలు, సబ్సిడీ రుణాలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వానికి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడానికి 2 లక్షల కోట్ల బడ్జెట్ ఇవ్వాలి. అదేవిధంగా